కాదేది కవితకు అనర్హం అంటారు. దాన్ని రాజకీయాలకు అన్వయించుకుంటూ రచ్చ రేపుతున్నారు మన పొలిటీషియన్లు. ఏడుకొండల పవిత్రతను, భక్తుల మనోభావాలను కూడా పట్టించుకోకుండా వైసీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో అవకతవకలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఇప్పుడు టీటీడీ గోశాలలను బేస్ చేసుకుని పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేశారు. గత 3 నెలల్లో గోశాలలో 100కు పైగా మరణించాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు మొదలుపెట్టారు. అవి తప్పుడు ఆరోపణలు అంటూ టీటీడీ పాలక మండలితో పాటు కూటమి నాయకులు ధ్వజమెత్తుతున్నారు. అసలు ఆవుల సంరక్షణలో సైతం మీరు దోపిడీకి పాల్పడ్డారని కూటమి నాయకులు విమర్శిస్తూ భూమన ఆరోపణలను నిరూపించాలని సవాళ్లు విసురుతున్నారు. దీంతో కొండ మీద గోశాల ఆవులు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రం. సామాన్యుడి నుంచి కోటీశ్వరుడు వరకు ప్రతి ఒక్కరూ స్వామిని క్షణకాలం వీక్షిస్తే చాలు తమ జన్మ ధన్యమైపోతుందని భావిస్తుంటారు. అంతటి పవిత్రమైన తిరుమల ఇప్పుడు మరో రాజకీయ వివాదానికి కారణమైంది. 2014 నుంచి 2019 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డితో పాటు మాజీ ప్రధానార్చకులైన రమణ దీక్షితులు వంటి వారు చంద్రబాబుపై విమర్శలు చేశారు. శ్రీవారి హుండీలో సొమ్ములు వేయొద్దంటూ రమణ దీక్షితులు ఏకంగా క్రిస్టియన్ ఫాదర్స్ ను ప్రెస్ మీట్ లో వెనుక పెట్టుకుని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఇక విజయసాయిరెడ్డి అయితే స్వామివారి ఆభరణాలు చంద్రబాబు ఇంట్లో ఉన్నాయని ఆరోపించారు. దీనిపై అప్పట్లో టీటీడీ పాలక మండలి వారిద్దరిపై పరువు నష్టం కేసులు పెట్టింది. అధికారం మారిన తర్వాత వైసీపీ హయాంలో జగన్ బాబాయి వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా 2 సార్లు పనిచేశారు. తర్వాత తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ అయ్యారు. ఆ సమయంలో వచ్చిన ఆరోపణలు, విమర్శలు అన్ని ఇన్ని కావు. అదే సమయంలో అనేక ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు. అదనపు ఈవోగా వచ్చిన ధర్మారెడ్డి రక్షణ శాఖ ఉద్యోగి చైర్మన్ కంటే ఎక్కువ అధికారం చెలాయించారు. మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన తర్వాతనే ఎవరైనా అన్నట్లు వ్యవహరించారు. అడ్డగోలు అనుమతులు తీసుకున్నారు. వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టుల పేరుతో దోచిపెట్టారన్న ఆరోపణలున్నాయి. టీటీడీ నిధులతో అనవసర నిర్మాణాలు చేశారనే విమర్శలున్నాయి. సాంప్రదాయ వ్యవసాయ ఉత్పత్తులతో నైవేద్యమంటూ హడావిడి చేశారు. మరోవైపు కరోనా సాకు చూపి తెలంగాణ ప్రజాప్రతినిధులకిచ్చి సిఫారసు లేఖలను రద్దు చేశారు. భక్తులపై అనేక ఆంక్షలు విధించారు. ఇక గోశాల ఆధునీకరణతో పాటు పునరుత్పత్తి పేరుతో టీటీడీ సొమ్ములను పప్పు బెల్లాల్లా పంచిపెట్టారు. 2024లో అధికారం మారిన తర్వాత కూడా వైసీపీ నేతలు తిరుమల చుట్టూ రాజకీయాలు మొదలుపెట్టారు. అయితే టీటీడీ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారిస్తుండటంతో వైసీపీ పాలన నాటి అక్రమాలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. గతంలో తీసుకున్న నిర్ణయాలపై విజిలెన్స్ వేశారు. విచారణలో నెయ్యిలో కల్తీ ఇష్యూ బయటకు రావడంతో ప్రస్తుతం దానిపై సిబిఐ విచారణ జరుపుతుంది. మొదటి దశలో నేతి సరఫరాదారులపై ఛార్జిషీట్ దాఖలు చేయనున్న సిబిఐ సిట్ అధికారులు తర్వాత దశలో ప్రొక్యూర్మెంట్ సిబ్బందితో పాటు అప్పటి పాలక మండలిపై కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా టికెట్ల కౌంటర్ల వద్ద తొక్కిసలాటలో 6 మరణించారు. దానిపై అనేక విమర్శలు రావడంతో అక్కడ డ్యూటీలో ఉన్న గోశాల డైరెక్టర్ అర్నాథ్ రెడ్డితో పాటు డీఎస్పీ రమణ కుమార్లను కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జేఈఓ గౌతమి, తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, సివి అండ్ ఎస్ఓ శ్రీధర్ను బదిలీ చేశారు. దీనిపై జ్యుడిషియల్ కమిటీ కూడా విచారణ చేస్తుంది. ఇక ఇప్పుడు వైసీపీ నేతలు తిరుమలలోని గోశాలపై రాజకీయం మొదలుపెట్టారు. గోశాలలో గడిచిన 3 నెలల్లో 100కు పైగా ఆవులు చనిపోయాయని భూమన్ మీడియా సమావేశం పెట్టి ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు సాంప్రదాయ పరిరక్షకులమని గొప్పలు చెప్పుకోవడం తప్ప కొండ మీద గోవులు చనిపోతున్నా పట్టించుకోవడం లేదంటూ తీవ్రంగా విమర్శించారు. అయితే టీటీడీ దాన్ని వెంటనే ఖండించింది. చనిపోయిన ఆవులు తిరుమల గోశాలకు చెందినవి కావని స్పష్టం చేసింది. అయితే భూమన అంత తీవ్రమైన ఆరోపణలు చేస్తే టీటీడీ ఖండన తమలపాకుతో కొట్టినట్లు సుతారంగా ఉందని, భూమన ఆరోపణలను సమర్థంగా తిప్పికొట్టలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. గోవులు మరణించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం అవాస్తవమని టీటీడీ తన ఖండన లేఖలో పేర్కొంది. భూమన కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి విమర్శలు చేస్తే టీటీడీ ఆయన వ్యాఖ్యలను డైరెక్ట్ గా ఖండించకుండా సోషల్ మీడియా ప్రచారం ప్రస్తావన మాత్రమే తేవడం విమర్శల పాలవుతోంది. చనిపోయిన ఆవుల ఫోటోలు ఫేక్ అని ఖండిస్తున్నామని అన్నారు. అంతేకాని ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎందుకు ప్రకటించలేదు అన్న ప్రశ్నలు లేనిపోని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. భూమన చెప్తున్న దాని ప్రకారం టీటీడీ ఫారెస్ట్ అధికారి శ్రీనివాసులు ప్రస్తుతం గోశాలకు ఇన్ఛార్జ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
ఆయన ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఆవులు మరణించాయని టీటీడీ మాజీ చైర్మన్ విమర్శించారు. అక్కడున్న సిబ్బంది ఆయన కూడా రెగ్యులర్ గా గోశాలకు రావడం లేదని టార్గెట్ చేశారు. అలాంటప్పుడు టీటీడీ ఉన్నతాధికారులు ఎందుకు శ్రీనివాసుల్ని నియమించారు? గత ప్రభుత్వంలో ధర్మారెడ్డికి నమ్మిన బంటుగా ఉన్న వ్యక్తిని ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు అని కూటమి నేతలు ధ్వజమెత్తుతున్నారు. వెటర్నరీ యూనివర్సిటీకి చెందిన సీనియర్ ప్రొఫెసర్లు చాలా మంది ఉన్నారని, వారిని గోశాల డైరెక్టర్లుగా డిప్యూటేషన్ పై నియమించుకోవచ్చని సూచించారు. అయితే సస్పెండ్ అయిన హర్నాథ్ రెడ్డి వైసీపీ అనుకూలుడిగా అనేక అక్రమాలకు పాల్పడ్డారని, ఆయన్ని కాపాడడం కోసం భూమన అండ్ కు ఆవులు మరణించాయని అంటున్నారని టీటీడీ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. గోశాలలో ప్రస్తుతం 2260 ఆవులున్నాయని, వాటిలో కొన్ని అనారోగ్యంతోనే వయోభారంతో మరణించాయని అంటున్నారు. దాంతోపాటు తాము గోశాలలోని ఆవుల రికార్డు చూపిస్తాం రమ్మని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. భగవంతుడి మీద నమ్మకం, విశ్వాసం లేని వ్యక్తి ఈరోజు భగవంతుని ఆధారంగా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి మా ఎన్డీఏ కూటమిని పై మసిపూసే కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టారు. ఇది మంచిది కాదయ్యా కరుణాకర్ రెడ్డి గారు. ఈరోజు మీరు చెప్పినట్టు సంఖ్య గోవులు బక్కచిక్కిపోయాయి, 100 గోవులు చనిపోయాయని చెప్పి ఒక అవాస్తవ అసత్య ఆరోపణని శ్రీవారి భక్తుల్లోకి తీసుకెళ్లారు. నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. మా దగ్గర దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి, మీరు రండి ఒకసారి పరిశీలిస్తాం. మీరు చెప్పింది అబద్ధం అయితే మీరు రాజకీయాల నుంచి తప్పుకుంటారని చెప్పి భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని సవాల్ విసురుతాను. ఇక టీడీపీ అధికార ప్రతినిధి బాలసుబ్రహ్మణ్యం అయితే గతంలో దానాతో పాటు ఆవుల కొనుగోలులో అనేక అక్రమాలు జరిగాయని, వాటిని త్వరలో విజిలెన్స్ వారు బయటపెట్టారన్న భయంతో ముందుగానే ఆవులు చనిపోయాయని నాటకమాడుతున్నారని విమర్శలు గుప్పించారు. డాక్టర్ హర్నాథ్ రెడ్డి గోశాల డైరెక్టర్గా ఉన్నప్పుడు రిలయన్స్ అధినేత అంబానీ ఆవుల కొనుగోలుకు 1,20,00,000 ఇస్తే సగం ఆవులను కర్నూలులో దింపివేశారని ఆరోపించారు. వీటన్నిటి వెనుక ఎవరున్నారో తెలుసని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాణ కొనుగోలులో సైతం అనేక అక్రమాలు జరిగాయని మాజీ సీఎస్ జవహర్ రెడ్డి, వెటర్నరీ మాజీ వీసీ పద్మనాభరెడ్డి లాంటి వారు కూడా లబ్ధి పొందారని ఆరోపణలు గుప్పించారు. దీంట్లో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే రిలయన్స్ సంస్థ 1,35,00,000 1,45,00,000 రూపాయలు హరినాథ్ రెడ్డి గారు డైరెక్టర్గా ఉన్నప్పుడు ఒక చెక్ ఇచ్చింది. దానికి వీళ్ళు పోయి కొన్న ఆవులు ఎంత అంటే 35 నుంచి 40 ఆవులు కొన్నారు. ఏంది 1,30,00,000 పైచిలకు చెక్కు తీసుకొని వీళ్ళు కొనిన ఆవులు ఏంటంటే 30 నుంచి 40 ఆవులు కొన్నారు. దీంట్లో సందేహం ఏంటంటే దారిలో కర్నూలులో కొన్ని ఆవులు దింపారు. ఇంతకుముందు పనిచేసిన ఈవో వాళ్ళ ఊర్లో కూడా వీళ్ళు కొన్ని ఆవులు దింపి మిగతా ఆవుల్ని ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేసుకున్నారు. అంటే మీరు ఇప్పుడు గోశాల పైన ప్రేమ వచ్చింది, మీకు హరినాథ్ రెడ్డిని సస్పెండ్ చేశారనే? అది దేవుడు చేపించాడు. గోశాలలో పనిచేసే వ్యక్తిని అక్కడికి తీసుకొచ్చి సస్పెండ్ చేపించాడంటే ఆయన 23 సంవత్సరాలుగా చేసిన అన్యాయం అట్లాంటిది. ఆ క్రమంలో భూమన ఆరోపిస్తే గట్టిగా ఖండన ఇవ్వలేని స్థితిలో టీటీడీ ఉందా అని సీఎంఓ సీరియస్ అయిందట. దీంతో దానికి సంబంధించి లీగల్ నోటీసులతో పాటు కేసులు కూడా పెట్టడానికి టీటీడీ సిద్ధమవుతుందట. అసలు గోశాలలో గత 5 సంవత్సరాల్లో జరిగిన దందాలపై విజిలెన్స్ నివేదికను బయటపెట్టడానికి ప్రభుత్వం కూడా సిద్ధమైందని తెలుస్తోంది. మరోవైపు పలమనేరు గోశాల నుంచి ప్రకృతి వ్యవసాయదారులకు 550 ఆవులను పంపిణీ చేసినట్లు రికార్డుల్లో ఉందట. వాటి వివరాలు కూడా తనకు పంపమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో అప్పుడు పంపిణీ చేసిన వారి గుండెల్లో గుబులు మొదలైందట. ఏదేమైనా మొత్తం వ్యవహారంలో కూటమి ప్రభుత్వం మెతక ధోరణితో ఉండడంతోనే ఇలాంటి విమర్శలు వస్తున్నాయని క్యాడర్ అంటుంది. అనేక అక్రమాలు జరిగాయని తెలిసినప్పటికీ హర్నాథ్ రెడ్డిని తొక్కిసలాట ఇష్యూ వరకు కొనసాగించారని, దాంతోపాటు అనేక మంది అప్పట్లో డిప్యూటేషన్ పై వచ్చిన వారిని కొనసాగించడం వల్లనే ఇలాంటి దుష్ప్రచారం జరుగుతుందంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.